హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని. వైట్ మందారం, బేబీ పింక్ మందారం. ఈ పింక్ మందారం ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. డైలీ 1-2 వస్తున్నాయి. వైట్ మందారం ఫ్లవర్స్ అయితే చాలా ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఇక్కడైతే రాధా మనోహరం ఫ్లవర్స్. ఇవి చాలా వెరైటీగా ఉంటాయి. పంజరం లాగా కిందకి వాలిపోయి చాలా బాగుంటాయి. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఒక ఫ్లవర్ వచ్చింది. ఈరోజు రెడ్ మందారం, ముద్ద మందారం. ఈ ఫ్లవర్స్ ఇంకా చాలా పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి, ఇంకా విప్పలేదు. ఇక్కడ కొన్ని సింక్ ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఇవి సీడ్స్ పడి వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఆ సీడ్స్ పడి మళ్ళీ వర్షాలకి మళ్ళీ వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి, ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఈ ఫ్లవర్స్ కూడా కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి. 2 కలర్స్ మిక్స్తో ఈవినింగ్ టైంలో వస్తాయి ఈ ఫ్లవర్స్. చంద్రకాంతం ఫ్లవర్స్ ఇవి. వీటిల్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కోయకుండా వదిలేస్తే బ్లాక్గా సీడ్స్ రెడీ అవుతాయి. ఆ గింజలు వేస్తే చాలు, దుంపలు వచ్చేసి ఇంకా అసలు ఎన్నాళ్ళైనా పోవు. ఇంకా మొక్క పైన కటింగ్ వేస్తూ ఉంటే లోపల దుంప ఉంటూ ఉంటుంది. ఇక్కడైతే పింక్ ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి. ఈ వర్షాలకి సీడ్స్ పడి వచ్చినాయి పెట్టకుండానే ఇవి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఎల్లో ఫ్లవర్స్. కొన్ని సీడ్స్ తీస్తున్నాను. సీడ్స్ అయితే రెడీ అయినాయి. ఇలా బ్లాక్గా అవ్వాలి. స్టార్టింగ్లో గ్రీన్గా ఉంటాయి, బ్లాక్గా అవ్వు. ఆ గ్రీన్ సీడ్స్ వేసిన మొక్కలు రావు, వేస్ట్ అయిపోతాయి. చెట్టుకే ఇలా బ్లాక్గా రెడీ అయినాక తీసుకుని వేస్తే వచ్చేస్తాయి. ఇక్కడైతే బీన్స్ మొక్క పడిమొలిసింది. ఇందులో మిడిల్లో ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ సీడ్స్, ఇవి కూడా కోస్తున్నాను. ఎల్లో ఫ్లవర్స్, కొన్ని వైట్ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడైతే గుమ్మడి మొక్క, స్వీట్ గుమ్మడి. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ ఒక కాయ వచ్చింది మిడిల్లో. చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి. గుమ్మడి మొక్కను ఏవి తినేసేవు. గుమ్మడి మొక్క ఆకులకి బాగా నూగుగా ఉంటాయి. చెట్టు అంతా నూగుగా ఉంటుంది. అది ఎక్కడేసినా సరే ఇంకా దాన్ని ఏవి తినవసలా, ఖరాబ్ చేయవు. ఇంకా అదే వచ్చేస్తూ ఉంటుంది. ఆ నూగు గుచ్చుకుంటుందని అస్సలు తినవు. బ్రింజల్ ప్లాంట్, వంకాయలు, పొడవు వంకాయలు. ఇవి గుత్తులే వస్తాయి. ఈరోజు మొక్కలకి వాటర్ పోయలేదు, కొన్ని వాటర్ పోస్తున్నాను. 2 డేస్ నుంచి అయితే ఇంకా వర్షం లేదు, కొన్ని పోస్తున్నాను. కొన్ని సరిపోతాయి, కొంచెం తేమగానే ఉంది. తేమగా లేకపోతే 2-3 బకెట్లు పోసేస్తాను, బాగా డ్రై అయిపోయినాయి అంటే. ఈరోజైతే ఇంకా సన్ కూడా ఎక్కువగా లేదు. నిన్నైతే సన్ బాగా ఉంది. ఇక్కడ ఫ్లవర్ ఉంది. ఇంకా కొన్ని వాటర్ పోస్తున్నాను. ఈ చుక్కమల్లి ప్లాంట్, జామ మొక్క. జామ మొక్క లీవ్స్ తినొచ్చు. నోరేమైనా పూసిన వాళ్ళు లీవ్స్ నవ్వులుతారు, చాలా మంచిది. ఇక్కడ కొన్ని పారిజాతం ఫ్లవర్స్. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను.
తోటకూర. ఈ బౌల్లో కొన్ని చిక్కుడు మొక్కలు అయితే వచ్చేసినాయి. కొన్ని వాటర్ పోస్తున్నాను. చెట్టు చిక్కుడు పెట్టాను. చిక్కుడు త్వరగా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను. ఇక్కడ డ్రై అయిపోయినాయి మొక్కలు. వర్షం పడదు ఇక్కడ. బాగా ఎక్కువ వర్షం పడినప్పుడు కొంచెం పడుతుంది. కంపల్సరీగా వాటర్ పోయాలి. చిన్న చిన్న మొక్కలకే చిక్కుడుకాయ ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయినాయి. చెట్టు చిక్కుడు త్వరగా వచ్చేస్తాయి. మార్కెట్లో తెచ్చినవి నేను ముదిరిపోయిన గింజలు తీసుకుని పెట్టాను, కొనలేదు. ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది. పర్పుల్ కలర్లో ఉంటాయి గింజలు కూడా. అవి కొంచెం ముదిరిపోయినవి తీసుకుని పెట్టుకున్నాను. ఫ్లవర్స్ కూడా పర్పుల్ కలర్లో చాలా బాగుంటాయి. దోమ పడిద్ది. ఎప్పటికప్పుడే వాటర్తో కడిగేస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి వాటిని. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. పారిజాతం ప్లాంటు, పారిజాతం ఫ్లవర్స్ ఈరోజు కొన్ని తీసుకున్నాను. ఇలా ఫుల్గా మళ్ళీ స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్. ఇలా చిన్న చిన్న క్యాప్స్ లాగా ఉన్నాయి కదా ఫ్లవర్స్, అన్నీ రాలిపోయినాక ఇలా ఉంటుంది. రెండోసారి మళ్ళీ ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్, కాస్మోస్, పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. పింక్ ఫ్లవర్స్. ఈ మ్యారీగోల్డ్ మొక్క కొంచెం కొమ్మలు తీసుకుంటున్నాను. ట్రేలు ఖాళీగా ఉన్నాయి, అందులో పెట్టేస్తాను. ఈ వర్షాలకి బాగా అతుకుతున్నాయి. 2-3 డేస్కి విప్పుకుంటున్నాయి. పెట్టంగానే డల్గా పడిపోతున్నాయి లీవ్స్. కింద లీవ్స్ తీసేసి పెడతాను. 3-4 డేస్ కల్లా మళ్ళీ ప్లాంట్ చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. ఆ డల్ అంతా పోయి ఫ్లవర్స్ బాగా విప్పుకుంటున్నాయి. మొక్క కూడా వచ్చేసింది. సిజర్ అక్కర్లేదు, ఇవి ఈజీగా వచ్చేస్తాయి మొక్కలు, కొమ్మలు. ఈ కలర్ ఫ్లవర్స్ ఇందులో పెట్టేస్తున్నాను, ఖాళీగా ఉంది. ఇక్కడ పెడుతున్నాను. ఊరికే వచ్చేస్తాయి. రూట్స్ మట్టి తగిలితే చాలు. ఇక్కడ కొన్ని పెట్టాను. టమాటో ప్లాంటు చిన్న చిన్న ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. టమాటో మొక్క ఈ కుండీలో ఉందిగోండి. ఇక్కడ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. 30 రూపీస్ ఈ టబ్బు, చిన్న కుండీ. 30 రూపీస్ పెట్టి తీసుకున్న. రెయిన్ లిల్లీ మొక్కలు ఇవి. సీడ్స్ వేసాను. పేపర్ లాగా డెలికేట్గా ఉంటాయి సీడ్స్. పైనాపిల్ మొక్క. పైనాపిల్ తీసుకున్నప్పుడు పైన కట్ చేసి పెడితే అది వడిలిపోకుండా అలా ఉంది. రూట్స్ వస్తేమో చూడాలి. బీర మొక్క. వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బాలో గింజలు పెడితే బీర మొక్క ఇంత పెద్దదయింది. చాలా చిన్న డబ్బా ఇది. ఈ డబ్బాలోంచి తీసేసి బయట మట్టిలో పెట్టేస్తాను. ఇదిగోండి మ్యారీగోల్డ్ ప్లాంట్స్ ఇవన్నీ.